డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. పిల్లలు వాళ్ళకి మనం చేసే గారాబం ఇదే ఈ రోజు మనం బిగ్ డిబేట్ విత్ జయాలో డిస్కస్ చేయబోతున్నాం. 2 ఏళ్ల వయసు ముందు నుంచి అదే పిల్లలతో కూర్చొని ఒక పుస్తకం తిరిగేయడం ఎందుకు మనం నేర్పించకూడదు? అప్పుడు పుస్తకం పెంకితనం చేస్తారుగా. కరెక్ట్గా పెంచామా లేదా మనం చూసుకోవాలి. అంటే వాళ్ళు తగ్గట్టుగా మనం ఇస్తున్నాం లేదా మనం చూసుకోవాలి. మనలో తప్పు పెట్టుకొని పిల్లలు అంటాం. వాళ్ళు మనల్ని అడిగి పుట్టరండి, మనం కావాలనుకుంటే పుడతాం. నేను నా రీసెర్చ్లో ఇలా వెళ్ళాను అండ్ ఐ ఫౌండ్ అవుట్ అ వెరీ గుడ్ థింగ్. 5 years లోపల పిల్లలకి 90% ఆఫ్ ద కండిషనింగ్ ఇస్ డన్. ఒక 500 రూపీస్ ఒక ఐటమ్ అడిగాడు అబ్బాయి. డాడీ ఏం చేస్తాడంటే 1000 రూపీస్ కొనిస్తాడు. సో వీడి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. ఇది చాలా మంది యంగ్స్టర్స్ ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ వాళ్ళు సెల్ఫ్ మేడ్ విమెన్ అంటే ఏంటి? వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. వాళ్ళ ఉద్దేశంలో ప్రెగ్నెన్సీ ఈజ్ జస్ట్ ఎ క్యారీ బ్యాగ్. ముకుంద జ్యువెలర్స్ సమర్పించు బిగ్ డిబేట్ విత్ జయాకి స్వాగతం. ఈరోజు బిగ్ డిబేట్ విత్ జయాలో డిస్కస్ చేస్తున్నాం పిల్లలు వాళ్ళకి మనం చేసే గారాబం. చిన్నప్పుడు మనం చాలా ముద్దు చేస్తాం, అతి గారాబం చేస్తున్నాం. కానీ పెరిగి పెద్దయ్యాక ఈ గారాబం కాస్త పట్టుదలగా, మొండితనంగా, పెంకిగా కూడా మనం చాలామంది పిల్లల్ని చేసి చూస్తున్నాము. వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతులు కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి అసలు కారణం ఏంటి? ఇదే ఈరోజు మనం బిగ్ డిబేట్ విత్ జయాలో డిస్కస్ చేయబోతున్నాం. ఈ కార్యక్రమం మనకి స్పెషల్ గెస్ట్గా ఉన్నారు విరించీస్ హాస్పిటల్ ఎండి మాధవీలత గారు, ఆధ్యాత్మికవేత్త, మోటివేషనల్ స్పీకర్, సోషల్ యాక్టివిస్ట్. మాధవీలత గారు మనకి స్పెషల్ గెస్ట్గా ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్కారం. చాలా సంతోషం అమ్మ, స్పెషల్ గెస్ట్గా మేము అడిగిన వెంటనే వచ్చినందుకు చాలా సంతోషం. సో టాపిక్ విన్నారు, మీకేమనిపించింది? అసలు ఈ టాపిక్లో గారాభం అని అంటున్నారు కదా, మీ ఉద్దేశంలో గారాభం అంటే ఏంటి? ఏం చేయడం గారాభం అనుకుంటున్నారు? వాళ్ళు ఏది అడిగితే అది చేయటం, ప్రేమని ఒక మోతాదు మించి చేయటం. వయసు పిల్లలకి ఏదైనా ఒక వస్తువుని కానీ ఏదైనా ఒక అవసరాన్ని అడిగే వయసు మీ ఉద్దేశంలో ఏ వయసులో వస్తుంది అనుకుంటున్నారు? బహుశా మనం ఇప్పుడు పిల్లలు అయితే 2 ఏళ్ల నుంచే చూస్తున్నాము. పలానా అదిగో ఆ బొమ్మ నాకు కావాలి, లేకపోతే ఆ టీవీ నువ్వు పెట్టాల్సిందే, లేకపోతే ఈ ఫోన్ నాకు కావాల్సిందే అనేది ఒక 2 years నుంచే చూస్తున్నామని నాకు అనిపిస్తూ ఉంది. పర్లేదు, మీ ఉద్దేశంలో 2 ఏళ్ల వయసులో పిల్లలు అన్నీ వదిలేసేయండి. మొబైల్ ఫోనే కదా ఈరోజు అన్నిటికన్నా పెద్ద పిశాచం. అవునమ్మా. సో 2 ఏళ్ల వయసు లోపల తల్లులు వాళ్ళ పనులకి బిడ్డలు ఇబ్బందిగా అడ్డంగా వస్తారని మొబైల్ ఫోన్ ముందు పెడుతున్నారు. ఏ వయసు నుంచి? ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనము ఊహ కూడా తెలియని 2 ఏళ్ల పిల్లల మీద కంప్లైంట్స్ మాట్లాడుకోవడానికి కూర్చున్నాం ఇక్కడ. కానీ ఆ 2 ఏళ్ల వయసుకే మొబైల్ ఫోన్ ముందు నుంచి అలవాటు చేసిన వాళ్ళ అబ్జర్వేషన్కి ఎవరు ముందు దీని భారం తీసుకోవాలి అనేది నా ప్రశ్న. ఎగ్జాక్ట్లీ అమ్మా. 2 ఏళ్ల వయసు ముందు నుంచి అదే పిల్లలతో కూర్చొని ఒక పుస్తకం తిరిగేయడం ఎందుకు మనం నేర్పించకూడదు? అప్పుడు పుస్తకం పెంకితనం చేస్తారుగా. 2 ఏళ్ల వయసు ముందే ఓ టీవీలో మనకుండే ఛానల్స్లో ఉన్నాయి, మన రైమ్స్ చూడడమో పద్యాలు వినడమో పెంకితనంగా మారిస్తే కొత్త రైమ్ నేర్చుకుంటాననే పెంకితనం చేస్తారు. అందుకే నా ఇంట్రడక్షన్లో నేను చెప్పాను, బహుశా మీరు వినే ఉంటారు, పిల్లలు ఇలా తయారవడానికి కారణాలు ఏంటి. ఎస్, అదే మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. వీళ్ళ కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, చిన్న పిల్లలు ఏదైనా పెంకితనం చేయడం చిన్న పిల్లల లక్షణం. కృష్ణుడు కూడా పెంకితనమే చేశాడు. ఏం పెంకితనం చేశాడు? పాలు కావాలనే పెంకితనం చేశాడు, వెన్న కావాలనే పెంకితనం చేశాడు. మరి ఎందుకు? అప్పట్లో యశోద ఇవి మాత్రమే ఆయన చుట్టూరా చూపించగలిగింది. కాబట్టి తల్లి ఏది చూపిస్తే, తండ్రి ఏది చూపిస్తే, ఆ పిల్లల చుట్టూ ఏది కనిపిస్తే ఆ పెంకితనము అది కావాలని కోరుకుంటారు. ఎత్తుకుంటూనే 2 నుంచి 3 ఏళ్ల వయసు మధ్యలో పలకడం నేర్చుకున్న పిల్లలు ఎంతమంది సినిమా పాటలు కాకుండా ఓ మంచి పద్యమో శ్లోకమో చెప్పడం మీరు ఇళ్లల్లో చూస్తున్నారు. అవునమ్మా. కాబట్టి మనం చేసుకుందే తిరిగి మన వరకు రిటర్న్ వస్తుంది. రైట్. సో మనకి వివిధ రంగాలకు చెందిన చాలా మంది ప్రముఖులు ఉన్నారమ్మా. ఒక్కసారి వారి వారి అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుందాం. నమస్తే అండి అందరికీ కూడా. నమస్తే. రైట్, ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాను. ఒక్కసారి మీ గురించి ఒక్కసారి పరిచయం చేయండి. నా పేరు కే మాధవి అండి. నేను ఒక మోటివేషనల్ స్పీకర్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్.
మీ ఉద్దేశం ఏంటండి? పిల్లలంత మొండిగా పెంకిగా తయారవటానికి మన గారాబం ఎంతవరకు ప్లస్ అవుతుంది? అంటే ఒకప్పుడు మనం కంపారిజన్గా నేను చెప్తున్నాను. తర్వాత ప్రీవియస్ డేస్లో పిల్లలు చాలామంది ఉండేవారు ఇంట్లో. ఒక ఇంట్లో ఆ సమయంలో ఏంటంటే ఒకే ఇంట్లో 6-7 పిల్లలు ఉండేవారు. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళంటే చిన్న వయసులో నుంచి వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ నేర్పించేసేవాళ్ళు. 2-3 మీరు నాకు చెప్పారు 2 ఏళ్లలోనే మనం టీవీ ఫోన్ మనం చూపిస్తాం కాబట్టి వాళ్ళు ఫోన్ అడుగుతున్నారు. ఆ సమయంలో అవన్నీ లేవు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో దాని దగ్గరికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ పెంచేవారు. కాబట్టి ఆ గారం చేసే టైం వీళ్ళకి లేదు, పడ్డానికి వాళ్ళకి లేదు. ఇప్పుడు ఏమైందంటే ఈ జనరేషన్లో వన్ థింగ్ ఇస్ దాట్ పిల్లలు తక్కువ మంది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఫామ్ అయిపోయినాయి. అది కాకుండా గ్యాప్ అంటే పెళ్ళైన ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత పిల్లల్ని కనే వరకు చాలా అపురూపంగా అంటే ఎన్నో ఏళ్ళ తర్వాత కన్నాం కాబట్టి వీళ్ళకి ఏ కష్టం లేకుండా మనం పెంచాలి అన్న ఆలోచన పేరెంట్స్కి వచ్చేసింది. అప్పుడు వాళ్ళ పిల్లలు ఒక్కటి అడిగితే కొంచెం అడిగితే ఎక్కువ ఇవ్వడం మన పేరెంట్స్ తప్పు జరుగుతుంది. ఓకే, అలాంటప్పుడు ఏమవుతుందో పిల్లలు గ్యారంటీ కొంచెం అడిగినప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళకి అది ఇంకా అడగడం ఎక్కువ అలవాటు అయిపోతుంటుంది. సో పేరెంట్స్ ప్రధాన కారణం అంటారు మీ ఉద్దేశం? యా, పేరెంట్స్ అంటే న్యాచురల్లీ ఎక్కడైతే వాళ్ళు పెరుగుతున్నారో అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దాన్నైనా మనకు చోట ఎక్కడ పిల్లలు ఉంటున్నారో ఆ చుట్టూరా ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా ప్రాబ్లం చూపిస్తుంది. సో మనం కరెక్ట్గా పెంచామా లేదా మనం చూసుకోవాలి. అంటే వాళ్ళు తగ్గట్టుగా మనం ఇస్తున్నామా లేదా మనం చూసుకోవాలి. మనలో తప్పు పెట్టుకొని పిల్లల్ని అంటాం తప్పు. ఎందుకంటే ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్. అంటే ఇక్కడ చిన్నగా నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను తల్లి. ప్రధానంగా ఇక్కడ వాళ్ళు అడిగే వయసు రావడం ఒక ఎత్తు. వయసు రాకముందే వాళ్ళని కన్నప్పటి నుంచి ఆ 2-3 ఏళ్ల వయసు వరకు మనం ఎలా వాటిని ఏ విషయాలకు వాళ్ళని ఎక్స్పోజ్ చేసి పెంచుతున్నాం అనేది రెండో విషయం. అన్నిటికన్నా ప్రప్రథమమైన విషయం మనం అందరం మర్చిపోతున్నది ఏమిటి అని అంటే గర్భావస్థ. ఈ 9 నెలల కాలంలో ఆ తల్లి ఏ విధమైన జీవన విధానాన్ని అవలంబించిందనేది ముఖ్యమమ్మా. అది కూడా పొట్టలో ఉన్న అంటే మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం ఆ తల్లి బిహేవ్ చేసేది డెలివరీ తర్వాత ఆ బేబీ మీద ప్రభావం చూపిస్తుంది అంటారా మీ ఉద్దేశం? 100%. ఇందులో వేరే ఆలోచనే లేదు. ఇది చాలా మంది యంగ్స్టర్స్ ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ వాళ్ళు సెల్ఫ్ మేడ్ విమెన్ అంటే ఏంటి, వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. వాళ్ళ ఉద్దేశంలో ప్రెగ్నెన్సీ ఈజ్ జస్ట్ ఎ క్యారీ బ్యాక్. వాట్ ఎవర్ దే బిహేవ్, ఈరోజు భూమి మీద పడ్డ బిడ్డ ఏ రకంగా అయితే ప్రవర్తించడం జరుగుతోందో ఆ ప్రవర్తించడానికి ముందే ఈ 9 నెలలలో స్త్రీ తన ఇమోషనల్ స్టేటస్ని, తన మొండితనాన్ని, తన పెంకితనాన్ని, తన టైమింగ్స్ని ఫస్ట్ ఆవిడ సరిదిద్దుకుంటే తప్ప ఈ బయోలాజికల్ క్లాక్ ఏదైతే ఉంటుందో అంటే తల్లి కరెక్ట్గా 9-9:30 పడుకుంది అనుకుందాం, ఆ లోపల ఉన్న బిడ్డ కూడా కొంతసేపటికి రెస్ట్ అయిపోతుంది. తల్లి సపోజ్ ఒక 6:00కో 6:30కో లేచింది అనుకుందాం, ఆవిడ లేచి యాక్టివిటీ చేస్తుంటే లోపల బిడ్డ పడుకోవడం అంత ఈజీ కాదు. సో బేబీ గెట్స్ అప్ విత్ దట్ బయోలాజికల్ క్లాక్. కూర్చొని శాంతంగా తల్లి ఒక పూజనో దీపం పెట్టడమో ఒక శ్లోకమో చదివింది అనుకుందాం. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ ది బేబీ టు బి అగ్రెసివ్ వెన్ ది క్యారియర్ ఇస్ కామ్. అంటే ఎక్కడైతే 9 నెలలు మనకు అద్భుతమైన అవకాశం మన చేతుల్లో ఉందో అసలు కాముగానే పిల్లల్ని కనే ఒక అవకాశాన్ని ఫస్ట్ మనము అర్థం చేసుకోకుండా దాన్ని ఇలా మరుగున పడేసాం. అంటే మీకు వచ్చే బిడ్డని ఆల్రెడీ మనం అగ్రెసివ్ స్టేట్లో ఉండే స్థితి వచ్చేసింది బిడ్డ బయటికి. ఇప్పుడు అటువంటి బిడ్డని నెక్స్ట్ 2-2.5 years మనం మళ్ళీ కామ్ చేయలేదనుకోండి, ఏమవుతుంది ఇప్పుడు పరిస్థితి? చేయదాటిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ పిల్లలను కనిన తర్వాత ఒక 6 నెలల పాటు తల్లి కనుక తన చనుబాలను పాలను కనుక బిడ్డకు తాగించకపోతే, ఎదలకు హత్తుకొని పెంచకపోతే ఆ వెచ్చదనంలో ఉన్న శాంతము పిల్లలకి రాదు. సూపర్ అమ్మా, ఎంత వ్యాలిడ్ పాయింట్. ఎగ్జాక్ట్లీ. నేను చెప్పచ్చా మ్యామ్ ఒక పాయింట్? మీరు అన్న పాయింట్ కరెక్టే. అంటే మనం ఇట్ ఇస్ ఫ్రమ్ ద పౌరాణికం కూడా మీరు వినుంటే, సుభద్ర కడుపులో ఉన్నప్పుడు అభిమన్యుడు వింటాడు, పద్మవ్యూహం గురించి వింటాడు. ఆ సమయంలో అతనికి ఎలా అంటే ఎలా వెళ్ళాలో తెలిసాడు కాబట్టి బయటికి రావడం అది మనకి స్టోరీ తెలుసు. అంటే ఆ సమయంలో కూడా ఏం చెప్పడం జరిగిందంటే, తల్లి గర్భం ఎప్పుడెప్పుడు ధరిస్తుందో అప్పటి నుంచి తల్లి షుడ్ హ్యావ్ అ పాజిటివ్ ఇంటెన్షన్, పాజిటివ్ ఐడియాస్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలని అప్పటి నుంచి మనకు తెలిసింది. సో అలాంటప్పుడు ఇప్పుడు మీరు అన్న మాటకి ఒక లేడీ గర్భం ధరించిందంటే ఆ సమయంలో నుంచి ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో షుడ్ సపోర్ట్ హర్. అంటే ఆ బేబీ ఏదైతే వచ్చినప్పుడు ఆ పర్టికులర్ రిసోర్సెస్ ఏదైతే ఉంటాయి పక్కన జరిగే వాతావరణం కూడా చాలా ఎఫెక్ట్ వస్తుంది ఒక తల్లికి.
అంతే ఆ సమయంలో ఎలా ఉంది, టెన్షన్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఆ మాటలు విని కూడా ఆ మాటల వల్ల కూడా ఆమె చాలా బాధపడి ఒక్కొక్కసారి గర్భంలో ఆవిడ ఎంత పాజిటివ్గా ఉందామని ఆలోచన ఉన్నా ఆ పక్కన ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల కూడా బేబీకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ మిమ్మల్ని ఒక ప్రశ్న వేయచ్చా? చెప్పండి మా. ఇది వరకు 9 నెలలు అంటే కనీసం మొదటి 1వ 2వ నెలలో పనిచేసి ఆ తర్వాత వాళ్ళు సెలవు పెట్టుకునేవాళ్ళు. ఎంతమంది ఆడవాళ్ళకి ఈరోజు సెలవు కావాలి చెప్పండి? 9వ నెల వరకు వాళ్ళకు పని చేయడం కావాలి. ఎందుకు తెలుసా? I work till my 9th month. They need that course. Whereas హ్యూమన్ ఎంపవర్మెంట్ అయిపోయింది నాన్న. అర్థమైందా అండి? నేను స్త్రీకి అగెయిన్స్ట్ కాదు, కానీ స్త్రీ ఏ భూమిని మోసే మహా తల్లి. ఆవిడ ఎవరితోనూ పోటీ పడకూడదు. కాన్పు ఇది వరకు 5 నెలలు 4 నెలలు 6 నెలలు పుట్టింటికి వెళ్ళేవాళ్ళు. ఎందుకు? ఉద్యోగాలు ఖచ్చితంగా ఆ పీరియడ్లో మానేసేవాళ్ళు. జీవితాంతం అంతా పెంకి పిల్లలు పుట్టారని వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళు బాధపడడం ముఖ్యమా? ఆ 5 నెలలు గర్భావస్థని ఎంజాయ్ చేయడం ఇంపార్టెంటా? ఏ ఆడపిల్లకి అత్తగారింట్లో సహ్యోజ్యత దొరకదమ్మా, పుట్టింటికి వెళ్ళవలసింది. మీరు ఉద్యోగానికి ఒకవేళ 9వ నెల వరకు వెళుతుంటే మీరు స్ట్రెస్ తీసుకుంటున్నారా లేదా? ఉద్యోగంది బస్సు దొరికిందా లేదా? స్ట్రెస్ తీసుకుంటున్నారా లేదా? మెట్రో ఎక్కగలనా లేనా అనే స్ట్రెస్ తీసుకుంటున్నారా లేదా? డ్రైవ్ చేస్తుంటే ట్రాఫిక్ స్ట్రెస్ తీసుకుంటున్నారా లేదా? ఏంటి తల్లిని మీరు ఫీడ్ ఇస్తున్నది బేబీకి? వాట్ యు గివ్ యు సో. భూమిలో ఏది నాటితే మీకు చెట్టు అదే వస్తుంది కదమ్మా. 100%. విత్తనం మీరు ప్రెషర్ని నాటుతూ విత్తనానికి చల్లటి చెట్టు ఎక్కడి నుంచి రావాలి? విత్ ఒకటైతే మొక్క ఒకటి ఉందా? ఒకటే అంటున్నా నేను. ఇన్వెస్ట్మెంట్ ఇది. పోనీ ఆధ్యాత్మికత తీసేసేయండి, ఫిలాసఫీ తీసేసేయండి, కడుపు నింపవు ఈ కాలం వాళ్ళకి ఈ మాటలు. మీకు పిల్లలు కావాలి కదా, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంటా కాదా? ఆ తర్వాత 15 ఏళ్ళు మీరు కష్టపడకుండా పెంచాలా లేదా? దయచేసి ఇది ఇన్వెస్ట్ చేయండి. ఆ 9 నెలలు సాక్రిఫైస్ చేయండి. సాక్రిఫైస్ వద్దు, మళ్ళీ త్యాగం కిందకు వస్తుంది. ఇంటెలిజెంట్ ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ ఏమంటారంటే ఇవిడ ఏం మాట్లాడినా త్యాగం గురించి అంటుంది. ఎందుకు మళ్ళీ అదెందుకు నాకు వద్దు. యూ బీ స్మార్ట్, ఇన్వెస్ట్. నువ్వు చదువుతున్నది ఎందుకు? ఇన్వెస్ట్మెంట్ టు గెట్ అ జాబ్. Yes. Why do you get a good job? To get a good husband. Investment. You invest your 9 months to get a smart kid. సూపర్. హలో, నమస్తే అండి. నమస్తే మ్యామ్. సో నా పేరు హరిత అక్కల. నేను మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్. సూపర్, చెప్పండి హరిత గారు. ఈ టాపిక్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక డెమో ఐ వుడ్ లవ్ టు నో, నేను అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఈ స్పేస్ ఆఫ్ స్మాల్ ఇంత స్క్వేర్ యార్డ్ స్పేస్లో సో మనం హార్డ్లీ 20 members ఆర్ దేర్. ఇమాజిన్ దిస్ స్పేస్ కవర్డ్. ఈ స్పేస్లో మనం సపోజ్ 50 people ఉన్నాం. హౌ వుడ్ ఇట్ బి? ఎస్, ఇమాజిన్ హౌ వుడ్ ఇట్ బి ఇఫ్ మనం 100 members ఉన్నామంటే హౌ వుడ్ వి షేర్? బ్రీత్ కూడా అందదేమో అనిపించేస్తుంది కదా. దిస్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద వరల్డ్ టుడే. ఈరోజు ఈ ప్రపంచంలో ఇదే జరుగుతుంది. కంపేర్ టు అదర్ కంట్రీస్, ఇండియాలో వీఆర్ ఫేసింగ్ మోర్ బికాస్ పాపులేషన్ పెద్దది. ఓకే, స్మాల్ స్పేస్, ఎక్కువ ఛాలెంజెస్. అండ్ మనం ఏం చేస్తున్నామంటే ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ కాంపిటేటివ్ స్కిల్స్ ఎక్కువైపోయినాయి ఇండియాలో వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్. వి గో త్రూ కాంపిటీషన్, ర్యాట్ రేస్, కమ్ ఆన్, రన్. నేను నా రీసెర్చ్లో ఇలా వెళ్ళాను అండ్ ఐ ఫౌండ్ అవుట్ అ వెరీ గుడ్ థింగ్. 5 years లోపల పిల్లలకి 90% ఆఫ్ ద కండిషనింగ్ ఈస్ డన్. 90% ఆఫ్ అవర్ బ్రెయిన్ మన 5 years లోపలే పెరిగిపోతుంది. సో బీయింగ్ అ సైన్స్ స్టూడెంట్ నేనేం చూస్ చేసుకున్నా అంటే వెన్ 90% ఆఫ్ కండిషనింగ్ ఈజ్ గోయింగ్ త్రూ పేరెంట్స్, DNA ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆ టైంలో బీయింగ్ అ మదర్, నా నుంచి నా పిల్లలు వస్తున్నారంటే 90% దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ అస్. సో నేను రోల్ మోడల్ అవ్వాలా ఆర్ అ ఫెయిల్డ్ పేరెంట్ అవ్వాలా? ఐ హ్యావ్ 2 options. ఐ కెన్ సిట్, క్రై, బ్లేమ్ పీపుల్, నా వాళ్ళు ఇంతకంటే కాదు, నువ్వు ఎట్లున్నావు నా అట్లన్నా చేయొచ్చు. ఆర్ గో డూ సంథింగ్, బికమ్ అ రోల్ మోడల్. ఈ ప్రాసెస్లో బీయింగ్ అన్ ఉమెన్, ఐ సపోర్ట్ విమెన్ ఎంపవర్మెంట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టేకింగ్ రెస్ట్. ఐఎమ్ కంప్లీట్లీ అగ్రీయింగ్ విత్ మేడం. ఐఎమ్ నాట్ డిబేటింగ్ బికాస్ నిజంగానే 5 years లోపు పిల్లలకి మనం పిచ్చి, మనం వాళ్ళ ఫ్యూచర్ కోసమే నేను అంతా చేస్తున్నాను అన్నప్పుడు టైం ఇవ్వకుండా రేపొద్దున మనీ ఇస్తే వాళ్ళు కూడా టైం వచ్చినప్పుడు మనీ ఇచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడతారు తప్ప మన పక్కన కూర్చొని గోరు ముద్దలు తినిపించారు. మనం ఆ పీరియడ్లో 5 years లోపల మనం గోరు ముద్దలు ఇవ్వడానికి ఇంపార్టెన్స్ ఇస్తే వెన్ వీఆర్ ఎట్ 60 వాళ్ళు కూడా అన్ని వదులుకొని పేరెంట్స్కి టైం ఇస్తారు. దిస్ ఈజ్ సైకలాజికలీ ప్రూవ్డ్. సో యా, ఇక్కడ 3 I would divide your entire conversation to 3 bits. The first one is overpopulated. Overpopulated example ki
మనం ఇంకా ఉమ్మడి కుటుంబం అనేది ఫెయిల్డ్ కదా మీ లెక్క ప్రకారం? ఓవర్ పాపులేటెడ్ ఇన్ అ రూమ్ ఈజ్ అ ఫ్యామిలీ విచ్ ఈజ్ అ ఉమ్మడి కుటుంబం. సో ఉమ్మడి కుటుంబంలో ఓవర్ పాపులేటెడ్. సో ఈజ్ ఇట్ అ ఫెయిల్యూర్ సిస్టమ్? మరి ఎలా ఒక రూమ్ లో ఇంతమంది ఉండొచ్చా అన్నప్పుడు మీకు ఏదైనా ఒకటి కుదురుతుంది, రెండు మాట్లాడి. కాబట్టి ఐ విల్ నౌ ఎక్స్ప్లెయిన్ యువర్ థింగ్. ఇప్పుడు నేను ఈ పాయింట్కి వస్తాను. ఇక్కడ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ తల్లి. ఒక రూమ్ లో క్రౌడెడ్ ఉండడం వల్ల ఏం అవ్వదు, నథింగ్ హ్యాపెన్. దానివల్ల ఎవరు ఇబ్బంది పడరు. ఈ కాలం ముందు న్యూక్లియర్ ఫ్యామిలీసే. ఎక్కడ క్రౌడెడ్ ఉన్నాయి తల్లి? ఇంట్లో కావాల్సినంత స్థలం ఉంది, ఎక్కువ మాట్లాడితే ఒకటే బిడ్డ, ఇంకా స్థలం ఉంది. దట్ ఈస్ నాట్ ది స్టేట్మెంట్. క్రౌడెడ్ ఫ్యామిలీస్లో చెప్పుకోవడానికి హైరార్కీస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుకి దట్ ఈస్ వేర్ ఇఫ్ యూ కెన్ సీ మార్వాడి ఫ్యామిలీస్ ఆర్ దోస్ ఫ్యామిలీస్ విచ్ ఆర్ ఇన్ జాయింట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత హైరార్కీ ఉంటుందంటే, తండ్రితో చెప్పుకోలేనిది డైరెక్ట్గా బాబాయిలతోటి, బాబాయిల కొడుకులతోటి, పెద్దనాన్న కొడుకులతోటి వాళ్ళు జెల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు అందరు హ్యాపీగా, వాళ్ళకి ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది ఇమోషనలీ. సెకండ్ థింగ్ ఇస్, ఇండియాలో మోస్ట్ ప్రాబ్లం క్రౌడెడ్ ఉండి మనది కాదు తల్లి, వెస్ట్రన్ వరల్డ్. మీరు ఒకవేళ చైల్డ్ సైకాలజీని కనుక తెలుసుకోవడం జరిగితే, మోర్ లోన్లీ ఉన్నది తక్కువ పాపులేషన్ ఉన్న వెస్ట్రన్ వరల్డ్లోనే, ఎక్కువ పాపులేటెడ్ ఉన్న ఇండియన్ కంట్రీస్లో కాదు. That's the first. Second thing that everybody should note. ఈ డిప్రెషన్ కథలు, ఈ పిల్లల్ని విడిగా రూములలో పడుకోబెట్టే కథలు, జీవితంలో 10 మందితో కలిసి బతకడం తెలియని తెల్లవాడంట గట్టింది తప్ప మన దగ్గర కాదమ్మా. ఐఎమ్ సారీ. మన దగ్గర నానమ్మలని గట్టి ఖర్చుకొని పడుకోవాలి, అమ్మమ్మల పొట్టల మీద చేతులు వేసుకొని పడుకోవాలి. ఎందుకంటే ఇంకొక మాట చెప్తాను, మనుషులు మధ్యలో ప్రేమలు నశించినప్పుడు అది ఒక్కడున్న అడవే 100 మంది ఉన్న అడవే తల్లి. కాబట్టి మైక్ ఇంకోటి 5 years కి కాదమ్మా. I have read, and it is a Harvard research paper. Please revert back till age of 9. The system keeps on, the neurons of the brain keep multiplying. ఎలా మల్టిప్లై అవుతుంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎప్పుడైతే బ్రెయిన్ సెల్ డివిజన్ స్టార్ట్ అవుతుందో, మనం ఇచ్చే ఏ ఒక్క ప్రక్రియ అయినా, సపోజ్ మీరు నన్ను చూస్తున్నారు, నేను అంటాను మై శారీ హ్యాస్ అ బ్లూ బార్డర్ అండ్ ఇఫ్ యు ఆర్ అ 1 day baby యూ టేక్ దిస్ ఇన్ఫర్మేషన్. అక్కడి నుంచి న్యూరాన్స్ డెండ్రాయిడ్స్ ఫామ్ అయ్యి కొత్త న్యూరాన్ సెల్ ఫామ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? భూమి మీద పుట్టిన బిడ్డ, సరే తల్లి గర్భం పక్కన పెట్టేద్దాం, ఆ రోజు నుంచి మీరు నేర్పించే ప్రతి మాట వాళ్ళల్లో ఇంకో కొత్త ఇంటెలిజెంట్ సెల్, ఇంకో సెల్ని డివైడ్ చేస్తూ వెళుతుంది. ఇలా 9 ఏళ్ల వరకు జరుగుతూ ఉంటుంది ఒక బిడ్డకు. స్టిమ్యులేషన్కి తెలివైన తల్లిదండ్రులు ఉండక్కర్లేదు. ఏ పాటనో, ఏ పద్యమో, ఏదో వాళ్ళు చెప్పుకుంటూ ఏ ముగ్గులు నేర్పించడమో, ఎవ్రీథింగ్ ఈజ్ అ స్టిమ్యులేషన్. స్టిమ్యులేట్ అయిన పిల్లలు, సమోసా ఇంట్లో పిల్లవాడైనా ఐఐటి సీట్ కొడతాడు. హూ హ్యాస్ బీన్ స్టిమ్యులేటెడ్, who has not been stimulated. That's a process which is very, very important. ఎస్ మ్యామ్, నా పేరు సునీత. నేను న్యూ ఎనర్జీ స్కూల్ డైరెక్టర్ని, మోటివేషనల్ ట్రైనర్ని ఆల్సో. పేరెంట్స్ తమ పిల్లలకి వాళ్ళు రోల్ మోడల్గా కనబడాలనుకుంటున్నారు. అది తప్పు. ఎందుకు అంటే, ఒక 500 రూపీస్ ఒక ఐటమ్ అడిగాడు అబ్బాయి, డాడీ ఏం చేస్తాడంటే 1000 రూపీస్ కొనిస్తాడు. సో వీడి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. ఓ మా డాడీ ఇంకా పెద్దది కొనిస్తున్నారు, సో నేను ఇంకా పెద్ద పెద్ద అడగొచ్చు అనే ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. వాడు స్కూల్లో, సొసైటీలో ఏం చెప్తాడంటే, మా డాడీ నేను ఏది అడిగినా కొంటాడు, ఎంత ఖర్చు అయినా పెడతాడు, నా హ్యాపీనెస్ మా డాడీకి ఇంపార్టెంట్ అనేది వాడు స్ప్రెడ్ చేస్తాడు. సో పిల్లలు కూడా ఏంటంటే, నీ బర్త్డే వస్తుంది కదా, మీ డాడీ ఏం గిఫ్ట్ ఇస్తున్నాడు, ఇలా ఏంటంటే వాళ్ళకి ఒక మనీ మేనేజ్మెంట్ అనేది తెలియకుండా అయిపోవడము. షాప్లోకి వెళ్తాము, ఏదో ఒక వస్తువు చూపిస్తాడు, అక్కడ షాప్లో ఉన్నవాడికి మనకి పరిచయమే ఉండదు, కానీ వీడు వస్తువు చూపించాడు, అది కాస్ట్లీ ఉంది, అది కొనకపోతే వాడు నవ్వుతాడేమో, ఇలా షేమ్గా ఫీల్ అయ్యి పిల్లలకి అధిక ఖర్చు పెట్టి చేయడం ఏమవుతుందంటే అది అతిగా చూస్తున్నామంటారు. అంతే, పర్సంటేజ్ కొంత తక్కువ ఉండొచ్చేమో కదా. అంటే వేరే వాళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి ఆవిడ అన్న దాంట్లో ఈ కాలము ఏమైతోంది చూసి నక్క వాత పెట్టుకోవడం అంటారు దీన్ని. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇప్పుడు మీరు ఒక స్కూల్కి వేశారనుకోండి, ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో, కష్టపడైనా ఇంటర్నేషనల్ స్కూల్లో వేస్తారు చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని. ఎందుకు? ఆ లైఫ్ స్టాండర్డ్స్, ఆ స్టైల్ నేర్చుకోవాలి. పిల్లలు చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు మా మాస్టర్ గారు, టీచర్ గారు ఒక దెబ్బేశారంటే, ఇంటికి వెళ్ళి చెప్పామంటే నువ్వేదో తప్పు చేస్తుంటావు, లేకపోతే ఎందుకు కొడతారు మీ టీచర్ గారు, నాకు తెలుసుంటే ఇంకో 4 తగిలించమని చెప్పేదాన్ని అని అనేవాళ్ళు. సో ఆ భయానికి ఎప్పుడైనా టీచర్ కొట్టినా ఇంట్లో నోరిప్పేవాళ్ళం కాదు.
ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిందంటే ఒక పిల్లాడినో వాడిని సక్రమైన మార్గంలో పెట్టడానికో లేకపోతే చదువు చెప్పడానికో లైక్ మేనేజ్మెంట్ ఫోర్స్ ఉంటుంది, టీచర్స్ని స్ట్రెస్ ఉంటుంది. దానివల్ల వాళ్ళు చిన్న మాటో దెబ్బ వేశారంటే ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి చెప్తాం మేము పేరెంట్స్కి, ఎలా సార్ మీకు ప్రేమ ఉంటుంది, మీరు మాకు పర్సనల్గా చెప్పండి. పిల్లల ముందే చెప్తే ఏమవుతుందంటే వాడు నెక్స్ట్ డే కనీసం హోంవర్క్స్ కూడా చేయడు. ఇది మేము పేరెంట్స్కి ఎలా కన్వే చేయగలుగుతాము? నేను ఒక మాట చెప్తాను, మీరు ఏమనుకోరు కదా. చెప్పండి. నాకు 3 పిల్లలు. అసలు ఇది చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవడానికి ఈ ఫోరంకి. నా 3 పిల్లల్ని నేను స్కూళ్ళకు పంపించలేదు ఏ రోజు. ఇంట్లో పెంచుకొని పెద్దవాళ్ళని చేశాను. పెద్దమ్మాయి పేరు లోపాముద్ర. 15 ఏళ్ల వయసుకే ఇండియాస్ యంగెస్ట్ గర్ల్ చైల్డ్ టు గెట్ ఐఐటి సీట్ ఇన్ చెన్నై. తర్వాత నాకు ఒక అబ్బాయి, వాడి పేరు రామకృష్ణ పరమహంస. 15 ఏళ్లకే వాడు ఇంట్లోనే చదువుకొని పెద్దవాడయ్యి ఐఐటి సీట్ తెచ్చుకున్నాడు. సరే, 3 అమ్మాయి పేరు మోదిని, ఆవిడ చదువుకుంటా ఉంది. ఆ అమ్మాయి దేవుడి దయ వల్ల, ఆవిడ కృషి వల్ల, పెద్దల ఆశీర్వచనం వల్ల ఏదైనా సాధించినప్పుడు ఆ అమ్మాయి గురించి చెప్తాను. 20 ఏళ్లలో పెద్దమ్మాయికి ఇప్పుడు 21. 21 సంవత్సరంలో నా పిల్లల్ని నేను ఒక్క రోజు కూడా మీతో ఎలా మాట్లాడుతున్నాను అలాగే మాట్లాడా. నేను కొట్టలేదమ్మా, నేను చెయ్యి ఎత్తలేదమ్మా. కొట్టాల్సిన అవసరం లేదు పిల్లల్ని. ఎందుకు? ఒక భుజం మీద చెయ్యి వేసి ఒక టీచర్ పక్కన కూర్చొని ఎందుకు అర్థం చేసుకోదలుచుకోరు పిల్లల్ని? నేను 25 ఏళ్ళ అబ్బిన టీచర్, ఒక్కరోజు చెయ్యి వేయలే నా పిల్లల మీద. నేను ఇది వరకు మనం పెంచబడ్డప్పుడు పుట్టినప్పటి నుంచి నువ్వు డాక్టరు 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 అనలేదే. కానీ ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది? నువ్వు డాక్టర్ అవ్వాలరా నాన్న, నువ్వు ఇంజనీర్ అవ్వాలరా నాన్న, తప్పు లేదు అనాలి. ఎందుకు? దానివల్లే పిల్లలకి డైరెక్షన్ వస్తుంది. కానీ అవ్వకపోతే నువ్వు చచ్చిపోతావని కాదు వాడికి కావాల్సింది ఇక్కడ. ఎందుకు అవ్వాలి నేను డాక్టర్? ఎన్నో రోగాలని సాల్వ్ చేయడానికి, ఓ బాధని సాల్వ్ చేయడానికి. ఎందుకు ఇంజనీర్ అవ్వాలి? ఎందుకు రీసెర్చ్ సైంటిస్ట్ అవ్వాలి? రీజన్ బిహైండ్ ద కెరియర్ హ్యాస్ టు బికమ్ ది మోటివేషన్. ఈరోజు ఏమవుతోంది? నేను ఇది చేయకపోతే నా ప్రాణం పోతుంది, నేను ఫస్ట్ ర్యాంక్ రాకపోతే నా ప్రాణం పోతుంది. కాలం మారిన ఒక స్టేట్మెంట్ మాత్రం పేరెంట్స్ నోట్ల నుంచి పోలేదు. అరే మా నాయన నాకేం చేయకపోయినా మా నాయనకి నేను మస్తు భయపడతారా, ఈ రోజుకి మర్యాద ఇస్తారా, ఎంత కష్టపడి నీ కోసం సంపాదించి నేను ఇంత చేస్తుంటే కూడా నీకు వాల్యూ లేదు. ఎవరికి మెహర్బానం చేస్తున్నారు మీరు పేరెంట్స్ లాగా? యూ హ్యావ్ టు డూ ఇట్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పిల్లల్ని పెంచడం మీ బాధ్యత. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్, ఎందరో నేను ఈరోజు నేను మాట్లాడే హక్కుని ఎందుకు సంపాదించానంటే నా 2 పిల్లల్ని ఐఐటీలో కూర్చోబెట్టి ఇచ్చాను. కానీ ఇది చాలా గర్వపూరితమైనది. నా బిడ్డలు కష్టపడి శ్రమపడి ఎందుకు ఐఐటీస్ అవ్వాలో దాని వెనకాల ఎంతో శ్రమించి వాళ్ళు సొంతంగా వెళ్ళారు. ఐఎమ్ ఇండెట్ టు మై చిల్డ్రన్ టుడే దట్ దే టర్న్ మీ ఇంటూ అ సక్సెస్ఫుల్ మదర్. గొప్పతనం నాది కాదు. ప్రేమించాలండి పిల్లల్ని, మనస్ఫూర్తిగా ఇక్కడి నుంచి ప్రేమించాలి పిల్లల్ని. వాళ్ళ బతుకులు ఎట్లయిపోయినారంటే నాకు ఘర్కా నాకు ఘాట్గా. ఇంటికి పోతే అమ్మా నాయన, స్కూల్కి వస్తే టీచర్లు ప్రిన్సిపళ్ళు, దీంతో పియర్ ప్రెషర్. ఏంటి పాప ఈ పిల్లలంతా ఏం చేస్తారంటే ఈ బాధితుల టీం దారేస్తుంది మీకు ఇక్కడ. ఇది ఒక బాధితుల సంఘం, పిల్లల బాధితుల సంఘం అని ఒక సంఘం ఏర్పరచుకున్నారు. ఈ సంఘంలో గురువులు ఎవరైనా అడగండి, మీరు అడగండి ఎవరు అని అడగండి ఒకసారి. ఇంటర్నెట్, అబ్బే వాళ్ళు చెప్పారు ఇంటర్నెట్ గురు టట ఇంటర్నెట్ లో కుడతారు. అరే ఇన్స్టాగ్రామ్లో టిక్టాక్లో అక్కడిక్కడ ఇదే ప్రాబ్లం ఉన్న వాడికి ఏం సొల్యూషన్ వచ్చింది? కొడతాడు వాడు, కొడతాడు. వీడు బాధ చెప్పుకుంటాడు, వాడు ఇంటికి వెళ్ళి చదవడు, హోంవర్క్ చేయడు, రాత్రి అంతా ఈ బెస్ట్ ఫ్రెండ్ ఎదుగుతుంటాడు. అరే అన్నా ఉందిరా సొల్యూషన్ ఇంటర్నెట్లో, నువ్వు ఇజ్జాయి నీ ప్రాబ్లం తీరిపోతుంది. ఏంటంటే ఇంతకై పెద్ద మనిషి ఎక్కడో వెస్ట్రన్ వరల్డ్లో సంబంధం పాడు లేకుండా వాడి ఆర్థిక లబ్ధి కోసము వేస్తున్న అడ్డమైన సొల్యూషన్స్ ఇంటర్నెట్లో. వీళ్ళ బాధితుల సంఘానికి ఓ పెద్ద మనిషి ఇందులో, ఆ పెద్ద మనిషి ఇవి చెప్తాడు. నాకు జాలేస్తాంది నిజంగా. ఏ గారం గురించమ్మా మనం మాట్లాడుతున్నాం? అసలు ఆ టాపికే మార్చేసుకుందాం. కాదమ్మా, మీరు చెప్తా ఉంటే నిజంగా ఇన్ని సమస్యల చుట్టూ మన పిల్లలు ఉన్నారా అనిపించే క్వశ్చన్ మార్క్స్ వచ్చేస్తా ఉంటాయి. ఏం తల్లి, ఇంటికి రాగానే వాళ్ళని ముద్దుగా అలా తెచ్చుకొని పక్కన కూర్చోబెట్టుకొని తొడ మీద చెయ్యి వేసో భుజం మీద చెయ్యి వేసో, ఏంట్రా నాన్న ఈరోజు విశేషాలు ఏంటి అని అడిగితే వద్దురా నువ్వు అల్లరి చేసినవి చెప్పురా, నేను ఎంజాయ్ చేస్తా. ఒక్క పేరెంట్ అంటారా ఇట్లా? లేనే లేదమ్మా, సమస్య లేదు. రైట్, మాట్లాడండి అమ్మా. నా పేరు రజనీరమ్మ అండి, మోటివేషనల్ స్పీకర్ని, ఫ్యామిలీ కౌన్సిలర్ని. అయితే నేను మీరు చెప్పిన కొన్నిటితో నేను ఏకీభవిస్తున్నాను. ఎట్లా అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఇంతగా ఉన్నప్పుడు ఇంకా చిన్నపిల్లల్ని ప్రేమించేదాన్ని. పిల్లలంటే చాలా బాగా ఇష్టం. అయితే పెద్ద అయ్యాను, మ్యారేజ్ అయింది, నాకు కూడా పిల్లలు పుట్టారంటే నాకు పిల్లలు పుడుతున్నారని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను.
సో మా సిస్టర్కి ముందే పిల్లలు పుట్టడం వల్ల నేను చూసి నేను ఆ బాబుని ఎత్తుకోవడం వల్ల నాకు కొంత వచ్చేది, ఎత్తుకోవడము, ఎలా ప్యాంపర్ చేయాలి, ఐ మీన్ ఎలా సాకాలి అని మీరు చెప్పినట్టు ఇట్లా పెళ్ళికి ముందే నాకు వచ్చింది. అది చాలా బాగా పెంచుకున్నాను. ఎట్లా అంటే నా 24 hours టైం నా పిల్లల మీదే పెట్టాను. సూపర్. ఎందుకంటే నాకు ఇద్దరు పుట్టారు కాబట్టి ఆబ్వియస్లీ ఎట్లా అనుకుంటామంటే ఒక డాక్టర్, ఇంజనీరు, లేకపోతే ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్, అట్లనే నేను కూడా అలాగే అనుకున్నా. మా పిల్లలు మంచి పర్సనాలిటీగా ఉంటారు, సో నేను అలాగే అనేసుకున్నా. కానీ తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఇష్టానికి వదిలిపెట్టాం, అది వేరే విషయం. అయితే వాళ్ళు మనల్ని అడిగి పుట్టరండి, మనం కావాలనుకుంటే పుడతారు. సో అలా మనం కావాలని కన్నప్పుడు వాళ్ళని ఎలా పెంచాలి, ఎలా తీర్చిదిద్దాలి అనేది కూడా మనం నేర్చుకుని కనాలండి, అది నా అభిప్రాయం. పుట్టిన తర్వాత కూడా డే 1 నుంచి మనకి మంచిగా వాళ్ళకి నేర్పుకుంటూ ఉంటే అన్నీ కూడా వాళ్ళు పెంకిగా తయారు కారు. వాళ్ళకి ఏది కావాలో మనము నిర్ణయించి మనం ఇస్తూ ఉంటే, మేడం చెప్పినట్టు 7 సంవత్సరాల వరకు బయటకు తీసుకెళ్ళలేదు కాబట్టి వాళ్ళకి బయట ఏముందో తెలీదు. సో పెద్దవాళ్ళు చెప్తారండి, పిల్లల్ని చిన్న వయసులో బయటకు తీసుకెళ్ళకూడదని చెప్తారు. ఎందుకు అంటే అది వాళ్ళకి ఆ ప్రపంచం ఏంటో తెలియదు. మీరు ఎంత ఇంట్రడ్యూస్ చేసినా తెలియదు వాళ్ళకి. 5 సంవత్సరాల వరకు వాళ్ళు చాలా అమాయకంగా ఉంటారు, దేవుళ్ళతో సమానం. ఇంకా చెప్పాలంటే రాజుతో దేవుడితో సమానం అంటారు. వాళ్ళని ఎలా పెంచినా వాళ్ళకి ఏం తెలియదు. ఓకే. సో 5 సంవత్సరాల వరకు వాళ్ళకి ఒక ఇల్లే ప్రపంచంగా, తల్లి తండ్రి ప్రపంచంగా ఉండి వాళ్ళకి మంచి మంచి అలవాట్లు నేర్పుతూ ఉంటే, గారాబం చేయకూడదు, బట్ ముద్దుగా పెంచుకోవాలి. వాళ్ళు చిన్నపిల్లలు చూడండి, 1 month బేబీస్ కూడా ఏడుస్తారు తల్లి పక్కకి వెళ్తే. ఎందుకంటే నువ్వు కావాలి రా, వాళ్ళకి ఆకలేసి కాదు, ఫీడింగ్ అవసరం లేదు, వాళ్ళకి వాటర్ అవసరం లేదు, కానీ అమ్మ స్పర్శ కావాలి. కాబట్టి రా రా అని చెప్పి మస్తమాన్ని ఏడుస్తూ ఉంటారు. పరిగెట్టుకుంటూ తల్లి వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ ఏజ్ వాళ్ళకి తెలియదు కాబట్టి. అదే 5 సంవత్సరాల తర్వాత వాడు అడగగానేనో పిలవంగానే మనం వెళ్ళామనుకోండి, అది గారాబం కిందకి అయిపోతుంది, పెంకిగా తయారవుతారు. సో గారాబం వేరు, ముద్దు వేరు అంటారు. ముద్దు వేరు. ఒక 3 ఏళ్ల బాబుని నేను చూశానండి. నేను మాతృమందిర్లో వర్క్ చేశాను. సో అందులో ఒక చిన్న బాబు 2.5 years కూడా లేవు, మొత్తం భగవద్గీత, తర్వాత లింగాష్టకాలు ఇవన్నీ బాగా చెప్పేవాడు స్టేజ్ మీద. 3 years కూడా లేని బాబు. ఎందుకు అని అంటే పుట్టిన దగ్గర నుంచి పుట్టకముందు కూడా ఆ పిల్లవాడికి అట్లా నేర్పబట్టి వాడు ఆ ఏజ్కే అవన్నీ నేర్చుకున్నాడు. అందులో గారాబానికి ఛాన్సే లేదు. ముద్దు చేస్తూ ఇవన్నీ నేర్పచ్చండి, ముద్దు చేస్తూ నేర్పచ్చు. నీకు చాక్లెట్ ఇస్తాను, ఇది పాడు అనక్కర్లేదు, ఇది ఇలా చేస్తే మనకి మంచిగా ఉంటుంది అని మంచి మాటలు చెప్తూ నేర్పచ్చండి. అలా ఓపిక్గా చేయాలంటే ఓపిక్గా చేయాలి. వాడికి స్పర్శ మనం ఎప్పుడు ఇస్తూ ఉండాలండి. తల్లి తండ్రులము మనం ఇట్లా స్పర్శిస్తూ ఉండాలి వాళ్ళకి ఎప్పుడు కూడా. ఆ స్పర్శ అనేది వాళ్ళకి ఒక ధైర్యము, ఒక కాన్ఫిడెన్స్, ఒక నేను చెయ్యగలను అనేటువంటి ఒక ఉత్సాహం అన్నీ వస్తాయండి వాళ్ళకి. ఇంకా చెడు నేర్చుకోవడానికి, గారాబానికి తావు ఉండదని నా అభిప్రాయం. రైట్. నా 2 పిల్లల్ని కూడా అలాగే పెంచాను. ఆ అభిప్రాయం. అమ్మ, ఇందులో ఒక ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, పిల్లలు పుట్టడం, వాళ్ళని పెంచడం అనేది ప్రకృతి సిద్ధమైన ఒక సైకిల్. ఎవరు ఇందులో ముందు తెలుసుకోలేరు. మన ఇప్పుడు ఎలా అయిపోతుందంటే, ఇంజనీరింగ్ తెలుసుకొని ఇంజనీరింగ్ చేయడం లాగా ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. మీరు ఆ టైం వచ్చాక ఎంట్రన్స్ రాయాలి, ఇంజనీర్ అవ్వాలి. కాబట్టి దొరకదమ్మా, దొరకదు. మీరు సహజంగానే మాతృత్వం అనేది మీకు వ్యక్తిలో ఉండడం చేత, అది మీ చెల్లెల పిల్లలైనా మీరు అంతే ప్రేమిస్తారు, ఆ అనుభవం లేకపోయినా మీ పిల్లల్ని మీరు అంతే ప్రేమిస్తారు. మన సొల్యూషన్ ఎవరికైనా సులువుగా ఉండేటట్టుగా ఉండాలి ఫస్ట్. అంటే ఒక పువ్వు వికసించడము అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. అలా తల్లి అవ్వడం ఇస్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్. ఈ రోజుల్లో అలా న్యాచురల్ గా జరుగుతుంది అంటారమ్మా? అంటే ఎవరైనా ప్లానింగ్ ప్రకారం జరగట్లేదా? అంటే అది కాదమ్మా నేను చెప్పేది. వివాహం అవ్వడము, ఒక బిడ్డ పుట్టడము అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్ అంటున్నా. మనం బిడ్డని ఎలా పెంచాలో తెలుసుకుని బిడ్డని కనమంటున్నా. ఆపర్చునిటీ ఉండదు ఎవరికి. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్, మనం ఏది ఇందులో ఎక్స్పర్ట్ అవ్వాలనే ధోరణితో తల్లి అవ్వక్కర్లేదు, ఎక్స్పర్ట్ అవ్వాలనే ధోరణితో వాళ్ళని పెంచక్కర్లేదు. ఏది ముఖ్యమంటే అసలు నేను తల్లి అవ్వడానికి మెంటలీ ప్రిపేర్ అయి ఉన్నానా లేదా అనేది ముఖ్యం. నేను అత్తగారి ప్రెషర్ కోసమో, అమ్మ ప్రెషర్ కోసమో, నా పియర్ ప్రెషర్ కోసమో, నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా అంటారనో, నాకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనో, త్వరగా ట్రీట్ అవ్వాలనో ఇవి ఆలోచించి తల్లి అవ్వరు. నాకు ఎక్కడో ఒక బిడ్డని గట్టిగా నాకు హత్తుకోవాలని ఉంది, నాకంటూ ఒక బిడ్డ కావాలంది, ఆ బిడ్డ నన్ను మమ్మీ కాకుండా అమ్మ అనాలని కోరిక నాకు వచ్చిన నాడు నేను ఫస్ట్ అమ్మ అయ్యే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ది నేను ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తానో, ఇది ఒక ఆబ్లిగేషన్ కాదు నాకు, ఇది నాలో నుంచి వచ్చిన ఒక న్యాచురల్ ఫీలింగ్ ఫర్ మీ అనుకున్నప్పుడు, సెకండ్ థింగ్ నేను చేయవలసింది ఏంటి అంటే, మీరు ఎవరో పిల్లాడు 3 ఏళ్ల పిల్లవాడే భగవద్గీత చేశారని పాడాడు అని అన్నారు, అంటే ఆ పిల్లాడు చెప్పగలిగాడు అంటున్నారు.
మనం ఇంత పెద్దవి మాట్లాడితే కూడా భయపడిపోతారు ఈ ప్రోగ్రామ్ వినేవాళ్ళు. వాళ్ళకి సింపుల్ సొల్యూషన్స్ కావాలి. అంటే ఒక గుడిసెలో ఉన్న వాళ్ళకి వాడు ఏం చెప్పిస్తారు? దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కదా, చదువుకున్న తల్లిదండ్రులు కాదు, కానీ వాళ్ళకి రామనామం తెలుసు. వాళ్ళ ఇళ్లలో మొబైల్ ఉంటుంది, వాళ్ళు అందులో అడ్డమైన సినిమాలు చూడకుండా టీవీలు ఉండే ఇళ్లలో టీవీలు ఏది ఉండే వాళ్ళ ఇళ్లలో అది చదవక్కర్లేదు, ఏం చేయగలరు. పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలన్నీ అలా చక్కగా పొట్టేసుకొని కూర్చొని చూస్తూ ఉండమనండి. రోజుకో బ్లాక్ అండ్ వైట్ సినిమా. బుక్ తీయక్కర్లేదు, చదవక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు. పద్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. 9 నెలలకే సరిపోయేనంత అన్ని భాషలలో చక్కటి బ్లాక్ అండ్ వైట్ ఆధ్యాత్మిక సినిమాలు వచ్చేసాయి. ఓకే. నా థర్డ్ థింగ్, భోజనం చేసేటప్పుడు మనకు నచ్చిన దేవుణ్ణి ఒక మాట కోరుకోగలగాలి నిర్మలంగా. నేను, నాలోని నా బిడ్డ ఇద్దరము ఒక చక్కటి ఆధ్యాత్మిక చింతనతో ఈ నాకు పరివారానికి దేశానికి ఉపయోగపడేలాంటివంటి బిడ్డని నేను కనగలగాలని ఫస్ట్ కోరుకోవాలి. దేర్ హాస్ టు బి ఎ విష్ ఫస్ట్. నేను పెద్ద కంపెనీలో ఉద్యోగం రావాలని విష్ పెడతామా లేదా మనం? మేనిఫెస్టేషన్ అంటాం దీన్నే. ఇప్పుడు సో కాల్డ్ ఆల్ దిస్ MNC కంపెనీస్ ఆర్ టీచింగ్ మేనిఫెస్టేషన్. నువ్వు పొద్దున్న లేగానే కోరుకో. మీకు తెలుసా ఈ సంగతి? ఇప్పుడు లేటెస్ట్ వాళ్ళు చేస్తారంట, ఏదో రైట్ కాల్ ముందు పెట్టి నిద్రించి మంచం మించి లేగానే ఇలా వాళ్ళు ఏదో తలుచుకుంటారంట, ఇలా చూసుకుంటారంట. ఇవన్నీ మన పద్ధతులే. సో నౌ యూ డూ ది మేనిఫెస్టేషన్ ఇన్ 9 months. నాకు చక్కటి పిల్లలు పుట్టాలి, కోరుకోవాలి దాన్ని. అదైన తర్వాత సింపుల్ ప్రాసెస్ చెప్తున్నాను నేను. గో ఫర్ అ నైస్ వాక్ విత్ హస్బెండ్. ఒకవేళ యర్ హస్బెండ్ ఇస్ నాట్ కోఆపరేటివ్ ఇనఫ్ ఫర్ యూ ఫర్ దిస్, జస్ట్ పిక్ అ గుడ్ ఫ్రెండ్. పైకి ఈ మధ్య చాలా కొత్త వెరైటీస్ ఉన్నాయి. ఆడపిల్లలు కొంతమంది కనేవాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా కంటున్నారు. నేను ఐఎమ్ సేయింగ్ అ వెరీ డిసిప్లిన్డ్ వే ఇస్ దట్. అంటే వాళ్ళకి ఇప్పుడు పాలు ఇవ్వాలి, ఇవన్నీ కొన్ని నేర్చుకుంటున్నారు. కానీ బుక్ చూసి పెంచుతున్నారు పిల్లల్ని. పుస్తకాలు చూసి పిల్లల్ని పెంచకూడదు. పుస్తకాలు చూసి వంటలు చెయ్యరు. రుచి, ఈ నాలికకి ప్రతి రుచి నేర్చుకోవాలి. నాలిక అంటే అమ్మ చేసిన వంట గుర్తుండాలి ఫస్ట్. ఈ రోజుకి నేను ఒక పప్పు చేస్తే కళ్ళు మూసుకొని మా అమ్మమ్మ పప్పు గుర్తు తెచ్చుకుంటాను. అప్పుడు తెలుస్తుంది ఏదో తేడా వచ్చింది అనుకుంటాను నేను. అంటే ఆ పిల్లల్ని పెంచే దాంట్లో మనం నేర్చుకోవాలి, మనం ట్రైన్ అవ్వాలి. తల్లిగా వాళ్ళని పెంచుతూ ట్రైన్ అవ్వాలి. మనలా ఓపిక. ఆవిడన్నా వీళ్ళందరన్న మాటలు ప్రప్రథమం ఏంటంటే తల్లి అవ్వాలంటే ఇష్టము, ఓపిక, అనుభవించే ఆ కుతూహలం. ఈ 3, ఇష్టం వేరు, అనుభవించే కుతూహలం వేరు, ఓపిక వేరు. ఎలా ఉంటుందంటే అయ్య బాబోయ్ నేను పోదాం అనుకున్నాను షిమ్లాకి, కానీ మంచి అంటే చాలా బాగుంటుంది అనుకున్నా, కానీ అక్కడ పోయినా చినిగిందిరా, నాకు మస్తు కష్టం రా, ఇంకోసారి షిమ్లా వద్దు అంటే ఇంకో బిడ్డొద్దు దేవుడా. ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ఎంత ఇష్టపడాలంటే అందులోని ప్రతి కష్టాన్ని ఇష్టంగా చూసేంత ఇష్టపడినప్పుడే మాతృత్వాన్ని ఆలింగనం చేసుకోవాలి. దాట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. 2, నా భర్త ఏమి చేయడు, అప్పుడు కూడా నేను ఇంత ప్రేమగా నా బిడ్డను చూసుకుంటాను అన్నది కూడా మానసికంగా స్త్రీలు ప్రిపేర్ అవ్వాలి. నేను మగవాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వట్లేదు. చివరిగా 9 నెలలు మనమే మోసి కంటాము కాబట్టి జస్ట్ గెట్ మెంటలీ ప్రిపేర్డ్. మనం కౌన్సిలింగ్స్ అంటాం. కౌన్సిలింగ్ చేసే వాళ్ళ ఇండ్లలో వాళ్ళెవరు మనకు చెప్పిన నీతులు ఇంట్లో ఫాలో అవ్వరు. కాబట్టి దయచేసి కౌన్సిలర్స్ దగ్గర ఏమి నేర్చుకోకండి. ఊరికే వాళ్ళకి డబ్బులు ఇస్తాం, పోతాం, 500 1000 రూపాయలు ఫీజులు ఇస్తాం, వాళ్ళు లేని గుడి మాటలన్నీ చెప్తారు. ఇంట్లోకి వెళ్ళి పుచ్చిపోయి ఉంటాయి వాళ్ళ జీవితాలు. నేను చెప్తున్నాను చూసుకోండి. డోంట్ ఎవర్ గో టు. చక్కటి కౌన్సిలర్ కావాలి అని అంటే సిట్ విత్ యువర్ మదర్. కానీ అమ్మకు మాట గట్టిగా చెప్పు, నువ్వు చెప్పేదైతే నా సంసారాన్ని పాడు చేయకూడదు, నిజాలు చెప్పు అని చెప్పాలి. మాతృత్వం అనేది ఒక అద్భుతమైన ఘట్టం. దాన్ని మనస్ఫూర్తిగా అనుభవించాలని నిర్ణయించుకుని, అది 30 ఏళ్ళైనా పర్లేదు తల్లి, నేను చెప్తున్నా. బాధలు పడుతూ కనెక్టు, బాధలు పడుతూ పెంచి మీరు కష్టపడి ఆ చిన్న ప్రాణాలని కష్టపెట్టేదానికన్నా ఏ రోజు మీరు నిర్ణయించుకుంటారో ఆ తల్లి గొప్పతనం ఏమిటి అని, దెన్ స్టార్ట్ బికమింగ్ అ మదర్ ఆర్ ప్లాన్ ఫర్ ఇట్. సూపర్ అమ్మ.